రష్యాకి 10 లక్షల మంది భారతీయులు కావాలట. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి రమ్మంటున్నారు. నేను దాదాపుగా 3-4 రోజుల క్రితం చేసినటువంటి వార్తని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు హైలైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట. 1 బై 1 తాజాగా చూస్తే రష్యాకి 10 లక్షల మంది భారతీయుల కార్మికులు రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పడిన తీవ్ర కార్మిక కొరతను తీర్చడానికి ఏడాది చివరికల్లా నిపుణులైన 10 లక్షల మంది భారతీయ కార్మికులు తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావిస్తున్నారు. దేశీయ కార్మికుల వలస వ్యవహారాలను పర్యవేక్షించడానికి స్వెర్దోలోవ్స్క్ రాష్ట్ర రాజధాని ఎకతెరిన్బర్గ్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ఉరల్ పారిశ్రామిక వాణిజ్య మండల సమాఖ్య అధ్యక్షుడు ఆంద్రే బెసిడిన్ తెలిపారు. భారతీయ సిబ్బందిని స్వెర్దోలోవ్స్క్ పారిశ్రామిక ప్రాంతంలో నియోగించబోతున్నారు. ఈ ప్రాంతంలో అనేక భారీ పరిశ్రమలు, T-90 ట్యాంకులు తదితర ఆయుధాలను తయారు చేసే కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే అనేక మంది రష్యన్లను ఉక్రెయిన్ యుద్ధంలో మోహరించారు. యువ రష్యన్లు ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలంటే కార్మికుల కొరత నివారణలో భాగంగా భారత్ నుండి నిపుణులు రప్పించబోతున్నట్టు బెరిడిన్ చెప్పారు.